దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? అయితే మనము ఈరోజు మరొక సందేశంతో మేము మధ్యకి వచ్చాను. మనం ఏం ధ్యానిస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించినటువంటి విషయాలు ధ్యానిస్తూ ఉంటున్నాం. అందులో ముఖ్యంగా మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పేటటువంటి ఆ యొక్క సూచనలు ఏంటో మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అయితే ఈరోజు నిన్న మత్తయి సువార్త 24:6 ధ్యానించాము. ఈరోజు 7వ వచనం మనం చూసినట్లయితే జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. 8వ వచనం అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, ఇవన్నీ వ్యాధులకు ప్రారంభము అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియులరా, ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా మనము ఎరుగునటువంటివే. ఎందుకంటే యుద్ధాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి, భూకంపాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటున్నాయి, మరి కరువులు కూడా అక్కడక్కడ మనకి జరుగుతున్నట్లు మనం చూస్తూనే ఉంటున్నాం. దీనిని బట్టి చూసినట్లయితే ఏంటి మనకు అర్థమవుతుంది అంటే అంత్యకాలపు సమయము ఆసన్నమైంది అనే విషయం మనకి తెలుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎంతో దూరముగా లేదు, అది సమీపంగా ఉందనే విషయాన్ని ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక ప్రియులరా, రాజకీయ పరంగా కూడా అన్నీ కూడా నెరవేరుతూ ఉంటున్నాయి. రాజకీయ పరంగాను మరి అనేకమైనటువంటి విషయాలు భవిష్యత్తు పరంగాను అన్నీ కూడా తెలుస్తూ ఉంటున్నాయి. బైబిల్ గ్రంథము ఇది ఒక భవిష్యత్తు చూపించే కాలజ్ఞాన గ్రంథం అని చెప్పవచ్చు. రాబోయే సంగతులను ఇప్పుడే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయాలకి అన్నిటికీ కూడా సమానంగా ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటున్నాయి. అందుచేత మనము కాలము నెరగాలి. అంచేత ఏ కాలము? అంత్యకాలం అనేటువంటి విషయాన్ని మనం ఎరిగి జీవించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. రక్షణ లేని వారు అంటే యేసు ప్రభు అంటే తెలియని వారు యేసు ప్రభును రక్షకుడుగా అంగీకరించాలి. రక్షణ పొందిన వారు దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఇదే ఈ వాక్యము ఈ యూట్యూబ్ ద్వారా మీకు సంక్షిప్త ప్రసంగాలు ఎందుకు అందిస్తున్నాము అనంటే, ప్రియులరా, మీరు రాకడికి సిద్ధపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో నేను మరొక వాక్యం చదువుతాను. రోమాపత్రిక 13:11 మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చెయ్యుడి. చూసారా ప్రియులరా, ఏం జరుగుతుందండి? కాలముని ఎరిగి జీవించాలి. మనకి శీతాకాలము తెలుసు, వర్షాకాలము తెలుసు, వేసవికాలము తెలుసు, కానీ మనం తెలుసుకోవలసిన కాలం ఉంటుంది. అది యేసుక్రీస్తు ప్రభు వచ్చేటటువంటి రాకడ కాలము, అంత్యకాలము. దీన్ని తెలుసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ప్రియులరా, దేవుని యొక్క కృపను బట్టి కొన్నాళ్ళకి ఈ వాక్యం మనకి అన్ని విధాలుగా ధారాళంగా దొరకపోవచ్చు. వాక్యము కరువయ్యే దినాలు రాబోతున్నాయి. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వచ్చే కాలము ఆసన్నమై ఉంది అనే విషయాన్ని